భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్నాయి. అటువైపు నుంచి పాకిస్తాన్ కాల్పులకు దొంగ దెబ్బలకు తెగబడతా ఉన్నది. దాన్ని భారత సైన్యం ధీటుగా మనకి బుద్ధి చెప్పే ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. అయితే మనం ఎప్పుడైతే పహల్గామ్ ఉగ్రదాడికి బదులుగా 9 ఉగ్రవాద స్థావరాలను POK పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కానీ పాకిస్తాన్లో కానీ 9 ఉగ్రవాద శిబిరాలను స్థావరాలను మనం ధ్వంసం చేశాము. ధ్వంసం చేసిన తర్వాత సరిహద్దు వెంబడి LOC వెంబడి పాక్ సైన్యం కాల్పులకు తెగబడ్డది. విచక్షణ రహితంగా సరిహద్దులో ఉన్న మన సైన్యంపై కావచ్చు, సరిహద్దులో ఉన్న సివిలియన్స్పై కావచ్చు, ఇష్టం వచ్చినట్లుగా ఆత్మాహుతి డ్రోన్లతో కావచ్చు, మిసైల్స్తో కావచ్చు, మామూలు కాల్పులతో కావచ్చు, ఇష్టం వచ్చినట్లుగా ఇప్పటివరకు ఉన్న అన్ని నిబంధనలు ఉల్లంఘించి కాల్పులకు తెగబడతా ఉన్నది. మనం చూడొచ్చు. ఇది గిల్గిట్ బలిస్తాన్ POK పాక్ ఆక్యుపైడ్ కాశ్మీరు. ఇది LOC లైన్ ఆఫ్ కంట్రోల్. ఈ LOC వెంబటే చాలా ఉద్రిక్తంగా కాల్పులు జరుగుతూ ఉన్నాయి. ఈ కాల్పుల్లో మనకు ఆంధ్రప్రదేశ్ చెందిన తెలుగు వీర జవాన్ మురళీ నాయక్ కన్నుమూశారు, వీరమరణం పొందారు. ఏదైతే మే 7వ రోజు, ఇవాళ 9, నిన్న 8, మొన్న మే 7వ రోజు ఆపరేషన్ సింధూర్లో భాగంగా వాళ్ళు పాక్ సైనికులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడిన సందర్భంలో మనకు ఇక్కడ జమ్మూ కాశ్మీర్లోని LOC లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి మన దేశం కోసం పోరాడుతున్నటువంటి మురళీ నాయక్ చనిపోయారు. ఆయన మృతి పట్ల యావత్తు దేశంతో పాటు మన తెలుగు రాష్ట్రాల ప్రజలు పెద్ద ఎత్తున నివాళులు అర్పిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈయన మురళీ నాయక్ ఏపీలోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని ఒక మారుమూల తండా నుంచి వెళ్ళినటువంటి మురళీ నాయక్ దేశ రక్షణ కోసం సరిహద్దులో LOC వెంబడి దేశ రక్షణ కోసం డ్యూటీ చేస్తూ అమరుడయ్యాడు. అతని పార్థివ దేహం రేపు ఏపీ ఆయన స్వగ్రామానికి చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. అయితే ఒక వీర జవాను గత కొన్ని రోజుల క్రితమే ఇతని వివాహం జరిగి దేశ సరిహద్దుల్లో డ్యూటీ చేస్తూ ఆపరేషన్ సింధూర్లో భాగంగా అమరుడైన మురళీ నాయక్ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ గవర్నరు, ఏపీ ప్రతిపక్ష నేత కావచ్చు వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. ఈ వీర జవాన్ మృతి పట్ల ప్రభుత్వంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల ప్రజలు, యువకులు పెద్ద ఎత్తున నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఆయన ఫోటోలను వాట్సాప్ DPలుగా, వాట్సాప్ స్టేటస్గా పెడుతూ నివాళులు అర్పిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. హీ సాక్రిఫైస్డ్ హిస్ లైఫ్ ఫర్ ద కంట్రీ, మురళీ నాయక్ ఏ ట్రూ హీరో అంటూ ఇట్లాంటి స్టేటస్లు పెడుతున్నారు. మన మురళీ నాయక్ త్యాగాన్ని గుర్తు చేస్తూ ఆయనకు సంబంధించిన వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, ఆయన సన్నిహితులు కావచ్చు, ఆయన ఫ్రెండ్స్ కావచ్చు ఏం చెప్తున్నారంటే నేను దేశం కోసమే పుట్టాను, దేశం కోసమే చనిపోతాను, నేను చనిపోయిన తర్వాత భారతదేశ త్రివర్ణ పతాకం నా మృతదేహంపై ఉంచాలని నేను ఎప్పుడు కోరుకుంటానని తన ఫ్రెండ్స్తో ఈయన చెప్పినట్లుగా వాళ్ళ ఫ్రెండ్స్ ఇప్పుడు కొన్ని సోషల్ మీడియాలో వీడియోలు రిలీజ్ చేశారు. నిజానికి ఇంత యుక్త వయసులో ఉన్నటువంటి ఒక యువకుడు దేశ రక్షణ కోసం పాటుపడుతూ మన దేశాన్ని రక్షించే క్రమంలో ప్రాణాలు కోల్పోవడం నిజంగా బాధాకరం. అతనికి మనం కూడా సెల్యూట్ చేయాలి. పాపం వీళ్ళ ఇంటి దగ్గర వీళ్ళ కుటుంబం, ఫ్యామిలీ కావచ్చు, వాళ్ళ భార్య కావచ్చు, అతనికి సంబంధించిన కుటుంబీకులు వాళ్ళ ఆక్రందనలు, ఏడుపును ఎవరు ఆపలేని పరిస్థితిలో వాళ్ళు చాలా తీవ్రంగా బాధపడుతున్న పరిస్థితి వీడియోలు చూడొచ్చు. మనం చూడొచ్చు. వాళ్ళు గుండెల అవిసెలా రోధిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టిస్తున్నది. వాళ్ళ ఫ్యామిలీ ఏ విధంగా రోధిస్తున్నారో చూస్తున్నాం కదా. ఇది మనకు ఆపరేషన్ సింధూర్లో భాగంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మురళీ నాయక్ అమరుడయ్యారు. ఆ అమరుడికి మనం కూడా నివాళులు అర్పిద్దాం.